నరసింహ శతకము. ధీరత బరుల నిందింప నేర్చితి గాని తిన్నగా నిన్ను ప్రస్తుతింపనైతి. బొరుగు కామినులందు బుద్ధి నిల్పితి గాని నిన్ను సతతము ధ్యానింపనైతి. ఒరుగు ముచ్చటలైన మురిసి వింటిని గాని ఎంచి నీ కదలాలకించనైతి. కౌతుకంబున పాతకము గడించితి కాని హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతి. అవనిలో నేను జన్మించినందుకేమి సార్థకముగానరాదయ్య స్వల్పమైన. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమగు ధర్మపురమున వసించువో నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పారద్రోలువాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, ధైర్యంగా అన్యులను నిందించుట నేర్చుకున్నాను గాని నిన్ను స్తుతించుట నేర్వలేదు. కంటపడిన కన్యలందు మనసు పడినదే గాని నిన్ను సదా ధ్యానించలేదు. వ్యర్థ ప్రసంగాలను శ్రద్ధతో విన్నానే గాని నీ కథాశ్రవణము చేయలేదు. పాపాలను కుతూహలంతో చేశానే గాని పుణ్యకార్యాలెన్నడూ చేయలేదు. ఈ లోకములో నేను పుట్టినందుకు కొంచెమైనా ప్రయోజనం కనిపించడం లేదు. కుక్కలు కీర్తించలేవు, నక్కలు నామం చెప్పలేవు, దున్నపోతు ధ్యానం చేయలేదు, ఆవు అర్చన చేయలేదు. ఇవన్నీ మనిషే చేయగలడు. పుణ్యాన్ని ఆర్జించగలడు, మోక్షాన్ని సాధించగలడు. కనుకనే జంతువులలో మానవ జన్మ దుర్లభము అన్నారు. కానీ ఏం లాభం? పశుపక్షాదుల వలె ఆహార నిద్ర మైనాదులే గాని జపకీర్తన జ్ఞానాదులేవి. పైపెచ్చు దుష్టకార్యాలన్నీ చేయడం. ఉత్కృష్టమైన మానవ జన్మను పొందినందుకు చదువేస్తే ఉన్నమతి పోయిందట అనే సామెతను రుజువు చేయడం జరిగింది. ధన్యవాదము.